జాబ్ ఫ్రాడ్, లక్కీ డ్రా, ఇన్వెస్ట్మెంట్, ఎస్ఎంఎస్ పేరుతో మోసాలు చేసిన కేటుగాలు ఇప్పుడు రూటు మార్చారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా మోసాలకు తెరలేపారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళతో కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి 10,000 నొక్కేశారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుదారులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే దాదాపు 90% మంది మహిళలు అప్లై చేసుకోవడంతో వారికి ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుదారులు ఉన్నారో వారికి కొన్ని సూచనలు, సలహాలు చేస్తున్నారు. 6 గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితులను చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే 6 గ్యారంటీలకు ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి సంబంధించి ఓటీపీ, అలాగే బ్యాంకు వివరాలు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే మాత్రం పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 90% మంది మహిళలు ఉండడం, అందులోనూ వారికి కాల్ చేసి నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవలే నిజామాబాద్ లోను, అలాగే మరోవైపు కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలోనూ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అలాగే వారి వివరాలు చెప్పాలి, ఓటీపీ చెప్పండి అని చెప్పి 10,000 రూపాయల వరకు కూడా కాజేసిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఆలస్యంగా వెలుగు చూస్తున్న క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరింతగా అలర్ట్ అయ్యారు. ఎవరైతే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఎవరైతే ఫిలప్ చేశారో వారికి సంబంధించి ఏవైనా అన్నోన్ కాల్స్ వచ్చినా, అన్నోన్ మెసేజ్ వచ్చినా కూడా ఇమీడియట్లీ పోలీసులకు సూచించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. ప్రజలు ఎవరైతే అప్లై చేసుకున్నారో మహిళలు ముఖ్యంగా వారంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాంబాబుతో కిరణ్ టీవీ.